ఇన్కమింగ్ అలవాటు పడ్డ పిల్లలు అవుట్ గోయింగ్ ఉండట్లా. అంటే ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే అమ్మా నాన్నల కష్టం గురించి ఆలోచించే తీరిక కంటే కూడా నా కష్టాన్ని ఎందుకు అమ్మా నాన్నలు ఆలోచించరనే ఫీలింగ్ లోకి పెరిగి అత్తామామల నుండి మాకెంత వస్తుంది అన్న దగ్గరే మిగులుతోంది తప్పించి అత్తామామల సంగతి మనం చూడాలి కదా అన్న బాధ్యత కోడల దగ్గర కరువు అవుతుంది. ఇలాంటి సిచ్యుయేషన్లో ఏమవుతుంది, వీళ్ళ దగ్గర డబ్బులు వీళ్ళు దీని మీదనే డిపెండ్ అవుతారు. ఇప్పుడు ఇవాళ రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా ఎవరిని ఇస్తున్నారో కనుక్కోండి బెనిఫిట్స్. ఇమ్మీడియట్ కాదు, 20 నెలల్లో ఎంతమందికి ఇచ్చారు కనుక్కోండి. చివరికి మనం చాలా గొప్పగా చెప్తుంటారు ఉద్యోగ రిటైర్మెంట్ వయసు పెంచామని. రిటైర్మెంట్ వయసు ఎందుకు పెంచుతున్నారు తెలుసా? వాళ్ళ మీద ప్రేమతో కాదు, వాళ్ళ అనుభవం మీద నమ్మకంతో కాదు, వాళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఖర్చు తగ్గుద్దని. జగన్ చేసింది అదే, ఇప్పుడు చంద్రబాబు చేస్తుంది అదే. మళ్ళీ చంద్రబాబు 2014 నుంచి చేస్తుంది అదే. యూనివర్సిటీల్లో 65 ఏళ్ళట రిటైర్మెంట్ వయసు, 58 ఇదివరకు, 58 60 అయింది, 60 62 అయింది, 62 65 అయింది. ఎందుకని? ఒకళ్ళు ₹1 కోటి దాకా ఇవ్వాల్సి వస్తుంది ప్రొఫెసర్ రిటైర్ అయినప్పుడు. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ? ప్లస్ నెల నెల దగ్గరగా ₹1,00,000-1,50,000 డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇదివరకు ఏంటంటే ఆ పెన్షన్ ఇవ్వటం కానీ లేదా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం కానీ సామాజిక బాధ్యత. సమాజంలో ఇంత